అనుభవాలకు ధన్యవాదాలు సార్. జర్నలిజంలో మీ యొక్క సుదీర్ఘమైనటువంటి అనుభవాలకు జర్నలిజంలో మీరు అనుభవించిన మాకు తెలియజేయడం చాలా విషయాలన్నింటినీ మాకు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చాలా సంతోషకరం. ఎస్టీ కమిషన్ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నరసింహ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నరసింహన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కందుకూరులో సమావేశం ఏర్పాటు చేసినటువంటి కందుకూరులో నా సహచరులు మిత్రులు సమావేశం ఏర్పాటు చేసినటువంటి WJF నా సహచరులు మిత్రులు దాదాపుగా నాకున్న లిస్ట్ ప్రకారం 1140 మంది దాదాపుగా నాకున్న లిస్ట్ ప్రకారం 1140 గర్విస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లాలో పనిచేసి ఈ రోజు పట్టుకొని గర్విస్తా ఉన్నాను. మీరు అనుకోవాల్సిన నేను ఈ రోజు నేను మాట్లాడుతా ఉంటే ఉపన్యాసం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అనుబంధం మీ బిడ్డ కోసం చెప్తున్నానంటే మా అన్నదమ్ములు స్ట్రింగర్ ను అనుబంధం ఉంది. ఎందుకోసం చెప్తున్నానంటే మాజీ స్ట్రింగర్ అయితే అంటే మిత్రులారా అనొచ్చు కదా. పొలిటికల్ లీడర్ నా భాష కొద్దిగా పదునుగా చేదుగా ఉంటది. ప్రతి పొలిటికల్ లీడర్ నా భాష కొద్దిగా కడుపుగా కొద్దిగా పదునుగా కొద్దిగా చేదుగా ఉంటది. జర్నలిస్ట్ అనే పొలిటికల్ లీడర్ రక్త మాంసాలను దారబోసి అనే వ్యక్తి నుండి రక్త మాంసాలను దారబోసి వాడు లీడర్. ఆ కలంలో వాడనే పదం ఉపయోగించి అక్షరంగా చేసి పేరు రాస్తేనే వాడు లీడర్. ముమ్మాటికి వాడనే పదం ఉపయోగించి సభ్య సమాజానికి నిజం ముమ్మాటికి నిజం పరిచయం చేయడం కంటే సభ్య సమాజానికి ఒక వ్యక్తి పేరును పరిచయం చేయడంలో వరకు మీ రక్తం పడ్డా ఉదయం లేసింది మొదలుకొని సాయంత్రం వరకు వర్షం పడ్డా వ్యక్తి చలిపడ్డా బురద వచ్చిన దానికి అక్షర రూపం ఇచ్చి మాట్లాడే విధానాన్ని అది దానికి అక్షర రూపం ఇచ్చి కన్న తల్లి చేస్తేనే అది పబ్లిక్ అయితే కన్న తల్లి సురుడు ఎంత ఆనందపడుతుందో తెల్లారి పొద్దుగల పేపర్ జర్నలిస్ట్ కూడా తను రాసినటువంటి ఐటమ్ ఇది నిజం తెల్లారి పొద్దుగలకి పేపర్లో వస్తే కానీ ఆనందపడతాడు. నిజం ముమ్మాటికి నిజం అంటే కానీ జర్నలిస్ట్ చూస్తా ఉంటే ఇప్పటికి కూడా ఆదైతుంది. ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కూడా హెల్త్ కోసం కనీస మౌలిక సదుపాయాలు లేకుండా భార్యా పిల్లలను పోషించుకోవడం కోసం ఇంటి జాగ్రత్త కోసం పిల్లలను పోషించుకోవడం కోసం యొక్క ఆరోగ్యం కోసం సభ్యులను పోషించుకోవడం కోసం అమ్మా నాన్నల యొక్క ఆరోగ్యం కోసం నేటి గ్లోబలైజేషన్ వ్యవస్థలో తమ పిల్లలను ఇతరులకు తగ్గట్టుగా తమ గ్లోబలైజేషన్ వ్యవస్థలో ఇతరులకు తగ్గట్టుగా తమ పిల్లలు చదువుకోవాలంటే వ్యవస్థలో 10th వరకు అట్లా చదివిస్తాం. డిగ్రీ పీజీ పోవాలంటే కాంపిటీషన్ వ్యవస్థలో వచ్చే ఇంటర్ నుంచి డిగ్రీ పీజీ మాత్రం ఇస్తారు. నాకు వచ్చే జీతం ఎంత యజమాన్య బోర్డు ఏం చేస్తారంటే ఐడి కార్డు మాత్రం ఇన్స్టాలేషన్ కోసం ఎన్నో పైరవులు ఐడి కార్డు దాంట్లో 50% మనుషులకు వస్తుంది. ఫిక్రేషన్ కోసం ఎన్నో పైరవులు ఇక్కడికి వస్తే అందులో 50% మనుషులకు వస్తుంది, 50% రాదు. ఇక్కడికి వస్తే ఎంత శ్రమ చేసి కష్టపడితే ఒత్తిడి నా పేరు పొలిటికల్ లీడర్ నా పేరు రాలేదు ఒత్తిడి నా పేరు రాలేదు రా భయ్ నీ పేరు నా పేపర్ నా పేరు రాలేదు ఎందుకోసం నా పేరు రాలేదని ఒకడు ఈ కలం నుంచి నా భాష ఒకడు అంటున్నా. ఎందుకోసం అంటే ఈ కలం నుంచి మొదలుకొంటున్న బిడ్డలే ఈ దేశ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకొంటే నుంచి పుట్టిన వాళ్ళే ఈ దేశ ప్రధానమంత్రి పరిచయం చేసిన వాళ్ళు కలం చుక్క నుంచి మహావృక్షమైండు. ఈ సమాజానికి మీరు పరిచయం చేసిన వాళ్ళు లీడర్ కానీ వాడు మహావృక్షమైండు. ఇది ముమ్మాటికి నిజం. పోర్ట్ నుంచి తన పేరును దౌర్భాగ్యుడు వాడి కలం పోర్ట్ నుంచి తన పేరును ఎస్టాబ్లిష్ చేసుకొని వాడి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొంటే వాడు ఏంటంటే భారత ప్రధానమంత్రిగా వెదుగునందుకు కూడా కన్న తల్లి కృతజ్ఞత రొమ్ము గుద్దిన కోసం మనము కన్న తల్లి పాలు తాగి విధానం కన్న తల్లి రొమ్ము గుద్దినటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి విధానం మారాలా. మనం పుట్టినమో పొలిటికల్ సమాజానికి మేలు చేయాలి. తన యొక్క జర్నలిస్ట్ ఎక్కడి నుంచి అంటే మనం పుట్టినమో ఆ సమాజానికి మేలు చేయాలి. ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఇంకొక నిమిషం 2 నిమిషాల కాలంలో సమయం తీసుకోను. తమ కోసం చెప్తున్నంటే విలేకరులు కూడా తమ విధానం మార్చుకోవాలి. ఒత్తాసు పలికే విధానం పొలిటికల్ లీడర్లకు వాళ్ళు చేసే లంగ పనిని కూడా ఒత్తాసు పలికే విధానం వాళ్ళు చేసే వాళ్ళు చేసే లంగ పనిని కూడా ఎండగట్టాలి. కానీ వాళ్ళు చేసే దుర్మార్గాలను ఎండగట్టాలని వాడు ప్రతిపక్ష బోర్డు కానీ సీనియర్ ప్రభుత్వంలో ఉన్నోడు కానీ
అట్లయింది. మనం ఏం చేస్తున్నాం? సీనియర్ లీడర్ ఇట్లా అయింది. ఈ మంత్రి ఇట్లయిండు. ఈ ఎమ్మెల్యే పొలిటికల్ లీడర్ ఇట్లా ఈ మంత్రి ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా అంటున్నాడు. మరి వ్యాపారుల సంగతి ఎంతో వ్యాపారులకు జోలిపోతున్నాం. మన వ్యాపారులు ఎంతో చేస్తూ కల్తీ చేస్తూ దౌర్జన్యంగా అక్రమ వ్యాపారాలు చేస్తూ కల్తీ చేస్తూ ఈ సమాజానికి పట్టించుకోలేమన్నది నా బాధ. కల్తీ వస్తువులు ఇస్తా ఉంటే కూడా మీరు కాన్సన్ట్రేట్ దాన్ని మనం పట్టించుకోలేమన్నది నా బాధ. అక్కడ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎక్కువ అవుతా ఉంది. అధికారులు కూడా లంచగొండితనం ఎక్కువ అవుతా ఉంది. ఇక్కడ మీరు దలుచుకుంటే కానీ అక్కడ అధికారులను కానీ అక్రమ వ్యాపారులను ఇక్కడ పొలిటికల్ లీడర్లు కానీ రాష్ట్రం ముక్క ఇంకా అక్రమ వ్యాపారులు వస్తే చాలు. మీరు రాష్ట్రం ముక్క ఒక్క సింగిల్ ఐటమ్ లో 4 లైన్లు వస్తే ఉండనే ఉంటాడు. బై ఛాన్స్ లేకపోతే తీసుకొని చిలకమన్నట్టు ఉండనే ఉంటాడు. ఎందుకోసం అంటే ఐటమ్ తీసుకోవద్దు, వీడు వాయి చేస్తాడు. సమాజానికి మేలు దయచేసి ఏమనుకోవద్దు. సమాజానికి మీరు సమాజానికి మేలు కల్పించడంలో సమాజానికి ఉండడంలో మీ పాత్ర డెవలప్ చేయడంలో సమాజానికి హితకారం ఉండడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. రాజకీయ నాయకుడు కోసం అంటే అయిపోయిండు. తేలుగుట్టిన కళాకారి అట్లే తయారైపోయిండు. రాజకీయ నాయకుడు అట్లే తయారైపోయిండు. 90 వ్యాపారి అట్లే తయారైపోయిండు. కాబట్టి అధికారులు కూడా అట్లే 90% అంటే మీ కాబట్టి చాలా ముఖ్యం. కదిలించాలంటే మీరు ఫార్మల్ చాలా ముఖ్యం కాబట్టి కాకుండా దయచేసి మీరు ఫార్మల్ జర్నలిస్ట్ కాకుండా ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా చేసి అక్రమాలను వెలికి తీసి సమాజానికి మేలు చేయాలని కోరుతూ